అండి. ఈరోజు నేను హోమ్‌మేడ్ ఘీ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలాగో ఏంటో చూసేయండి మీరు కూడా. మీరు కూడా ఇంట్లో ఘీ చేస్తూ ఉంటారు కదా! అలాగే నేనైతే 1 ½ మంత్ నుంచి ఈ ఘీ పైన పాలు పైన తొరకుంటది కదా! కొంతమంది ఏంటంటే పెరుగు పైన పొర తీస్తారు కదా! నేనైతే పాలు పైన తీస్తానండి మీగడైతే. ఇప్పుడొచ్చేసి అయితే నాకు 1 ½ మంత్‌కి ఇంత అయింది. అసలు 1 ½ మంత్‌కి నాకు ఇంకా రావాలండి. ఇంకా ఎక్కువే రావాలి. బట్ ఏమైందంటే నాది కొంచెం మధ్యలో అది తీయలేదన్నమాట. 15 డేస్ అట్లా తీయలేదు. అందుకని చెప్పి తక్కువొచ్చింది. ఇప్పుడు ఇది మొత్తం నేను మిక్సీలో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నానండి. అక్కడ చిన్న మిస్టేక్ అయ్యింది. నేను చూపిస్తాను చూసేయండి. మొత్తం పోసుకొని నేనేం చేశానంటే ఒకసారి మిక్సీ పట్టాను. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం గట్టిగట్టింది కదా అని చెప్పి ఐస్ క్యూబ్స్ ఏసాననమాట. ఐస్ క్యూబ్స్ ఏసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాననమాట. పోసి మిక్సీ చేస్తే చూడండి మొత్తం క్రీమ్ లాగా వచ్చిందనమాట. మొత్తం క్రీమ్ లాగా అయిపోయింది. నాకేం అర్థం అవ్వలేదు. తర్వాత ఏం చేశానంటే ఎక్కువైపోయినట్టుందని చెప్పేసి నాకు రావట్లేదు వెన్నని మళ్ళీ సగం వేరే గిన్నెలోకి తీసి కొంచెం మిక్సీ గిన్నెలో వేసి అప్పుడైతే నేను చేశాను. అప్పుడు నాకు వెన్నపూస అన్నది చూసారా అట్లా వచ్చింది. తర్వాత మిగిలింది కూడా నేను దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇది కూడా అయితే మిక్సీ చేసేసాను అనమాట. అప్పుడు ఇది కూడా మనకి మీగడైతే వచ్చింది. కానీ ఫస్ట్ చాలా గట్టిగా వచ్చిందండి. తర్వాత అంత గట్టిగా రాలేదు. నార్మల్ క్రీమీగా వచ్చిందన్నమాట. బట్ ఇంట్లో చేసుకున్న ఘీ స్మెల్లే వేరండి బాబు. చాలా బాగుంటుంది. మనం ఓపికగా చేసుకున్నామంటే మనం తీసుకునే పాల్లో ఈ మీగడ కూడా తీసుకుని నెయ్యి కాచుకున్నామంటే ఎంతో కొంత మిగిలే కదా. నేనైతే ఊడ్చి తీస్తున్నాను. మళ్ళీ పిసినారు అనుకోకండి. ఎందుకంటే ఇప్పటి నుంచో మనం కష్టపడి దాస్తాం కదా. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే మళ్ళీ అది కూడా నేను 2-3 సార్లు మిక్సీ చేశానండి. మనం వాటరే ఉందనుకుంటాం. దాంట్లో కూడా కొంచెం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ తీసుకున్న మీగడది ఉంది కదా, మనం గడ్డలో ఉంది కదా, అదైతే మనం 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే 1 ½ 2 మంత్స్ నుంచి మనం అట్లా ఫ్రిడ్జ్లో ఉంచుతాం కదా, ఏమైనా స్మెల్ లాంటిది ఏమైనా పోతుంది కాబట్టి ఒక 3-4 టైమ్స్ అయితే క్లీన్గా కడుక్కోండి. నేను 2 టైమ్స్ కడిగేసుకున్నాను. ఎందుకంటే చాలా తక్కువ రోజులు అయింది కదా, ఎక్కువ రోజులు ఏమి అవ్వలేదని. చూడండి ఎంత బాగా గడ్డలాగా అలా మంచి గడ్డలాగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేనేంటంటే చెప్పాను కదా, నాకు ఇంకా ఎక్కువ రావాలి బట్ తక్కువ వచ్చింది. నేను సరిగ్గా పట్టించుకోలేదు ఈ పట్టు దానివల్ల. కానీ మనం తీసుకునే పాలకి ఇట్లకి వచ్చిందంటే పర్లేదు. మేము తీసుకునేది 1/2 లీటరే అండి. అందుకే నాకు తక్కువే వచ్చింది. 1/2 లీటర్ తీసుకుంటాము. అది కూడా వచ్చేసి మా ఆవు పాలు మీగడండి ఇది. ఇక్కడ మేమున్న ఏరియాలో గేదెలు అవి ఎక్కువగా ఉండవండి. ఓన్లీ ఆవులే ఉంటాయి. అందుకని చెప్పి మనకు ఆవు పాలే దొరుకుతాయి ఇక్కడ. అందుకని చెప్పి దాంతోనే చేసుకోవాలి. పాలు కూడా బాగా పోస్తున్నారు. అందుకే మీగడ కూడా బాగా వచ్చింది. చూడండి ఆవు పాలు ఏంటంటే ఎల్లో కలర్ వస్తాయి కదండి. నెయ్యి కూడా ఎల్లో కలర్ వస్తుంది కదా మీకు. అది అలాగే మీలో ఎవరైనా ఇలా హోమ్మేడ్ ఘీ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే కామెంట్ చేయండి. అలాగే నేను తప్పు చేశానా కరెక్ట్ చేశానా అంటే నా ప్రాసెస్ ఇది మీకు ఏమనిపించిందో లేదా మీరు ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసాను బట్టి నేను ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతాను. అలాగే కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఏంటో అన్నది. అలాగే చూడండి నేనైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేశాను ఆ గిన్నె. స్టవ్ మీద పెట్టిన తర్వాత చూసారా అయిపోతుంది. మధ్యలో నేను కొంచెం కదుపుతూ ఉంటున్నాను అనమాట. కదపాల్సిన అవసరం లేదు కానీ నేను వీడియో కోసం కదుపుతున్నాను. చూడండి మనకి బుడగలు అవి పైకి వచ్చేస్తున్నాయి కదా. మా అమ్మగారు చెప్పింది ఏంటి అంటే నెయ్యి అయింది లేదని ఎలా తెలుస్తుంది అంటే బుడగలన్నీ అణిగిన తర్వాత కొంచెం వాటర్ చిమ్మమన్నారు. వాటర్ చిమ్మితే అది చిటపటమంటే మనకి ఘీ అయిపోయినట్టేనంట. అంటే ఆయిల్లో మనకి వాటర్ వేస్తే చిటపటమంటాయి కదా, సేమ్ అలాగేనంట. నేను ఇప్పుడు అందుకే అలాగే అని చెప్పి చూస్తున్నాను. నొరగది మొత్తం అయిపోయి నాకు కలర్ కూడా నెయ్యి ఘీ కలర్ కూడా మారిపోయింది. నాకు ఇప్పుడు వాటర్ వేసి చూసారు ఎంత చిటపటమన్నాయో. అలా చిటపటమంటే మనకి ఘీ అన్నది ప్రిపేర్ అయిపోయినట్టేనంట. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను నొరగది మొత్తం పక్క తీసేస్తున్నాను. అవసరం లేదు చల్లారిపోతే అయిపోద్దంట. కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇది అసలు ఎంత వచ్చింది ఏంటి అసలు 1 ½ మంత్కి ఎంత అని చెప్పేసి నేనైతే ఇప్పుడు చూడాలనుకున్నాను క్వాంటిటీ. అది వచ్చేసి అయితే మెజర్మెంట్ కదండి కప్ అది వచ్చేసి 160 ml ఉందన్నమాట. ఇప్పుడు 160 ml కరెక్ట్గా నేను వేరే గ్లాసులో వేసి చూసాను అనమాట. అందులో వాటర్ పోసి ముందు అది వీడియో తీయలేదు. కరెక్ట్గా గ్లాస్ కరెక్ట్గా 160 ml నిండింది. ఇప్పుడు ఈ కప్పులో కూడా సేమ్ చూడండి నేను తీసినవి 160 ml కప్పు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే మనం దీన్ని గ్లాస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు చేసుకున్నాను చూడండి ఫుల్గా అయితే వచ్చింది. కొంచెం ఒలిగిందండి కింద, ఎందుకంటే అది సరిగ్గా లేదు వేసే కప్పు కొన సరిగ్గా లేదు. నాకు గిన్నె అయితే కొంచెం మాడింది. ఇప్పుడు దాంట్లో అర్జెంట్గా వాటర్ పోసేయాలి లేకపోతే నేను తోముకోలేను, చేతులు నొప్పి పెడతాయి.
ఇప్పుడు వచ్చి చూడండి దాంట్లో ఇంకో ఒక 1 డ్రాప్ ఉంది. అది కూడా నేను ఊడ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం దాచింది కదా! మనం చేసుకుంటే ఇలాగే ఉంటది. ఇలాగ ఊడ్చి తీస్తామనమాట. ఆ కప్‌లో 1 స్పూన్ ఉందండి. ఈ కప్ అయితే మటికి ఫుల్‌గా నిండిందనమాట. అది కూడా నేను మీకు దగ్గర చూపిస్తాను చూడండి. అలాగే మీకు ఏమనిపించిందో ఏంటో అయితే నాకు కామెంట్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.